హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెవెంత్ షార్ట్ క్వశ్చన్ చూద్దాం. యూనిట్ 1 కి సంబంధించిన సెవెంత్ షార్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో షార్ట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అలాగే ఈ సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చానండి. ఆ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నోట్స్ అనేది ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూడండి. సెవెంత్ క్వశ్చన్ ఏంటి? అబ్టైన్ పీజీఎఫ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ పీజీఎఫ్ అంటే ఏంటంటే ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం, ఓకేనా. ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీజీఎఫ్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలవాలి ఫస్ట్, ఓకే. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, దాని పిఎంఎఫ్ ఏంటి అనేది తెలిస్తే మీరు పీజీఎఫ్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ సొల్యూషన్, ఇక్కడ నేను డెఫినేషన్ చెప్తానండి, ఓకే. మీకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటో తెలిస్తేనే పీజీఎఫ్ అనేది కనుక్కోవచ్చు. ఫస్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ చూద్దాము. ఇక్కడ బైనామియల్ వేరే అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ వేరే. గుర్తుంచుకోండి, బైనామియల్ బర్నౌలీ రెండు వేరే, రెండు ఒకటి కాదు. బైనౌలీ డిస్ట్రిబ్యూషన్, ఓకే. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ దాని పిఎంఎఫ్ వాల్యూ ఏంటి అండ్ దాని పారామీటర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ ర్యాండమ్ వేరియబుల్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ రాస్తున్నాను. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఏంటి? ఎక్స్. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ is said to follow Poisson, ఇక్కడ binomial distribution is said to follow binomial distribution if its PMF value, ఇక్కడ PMF అంటే ఏంటి? probability mass function, ఓకేనా. ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ ఈజ్ గివెన్ బై, ఈ పిఎంఎఫ్ అనేది షార్ట్ కట్ లో రాయకండి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఫుల్ ఫామ్ గా రాయండి. నేను ఇక్కడ షార్ట్ కట్ లో రాస్తున్నాను, ఈజ్ గివెన్ బై. ఇక్కడ మరి పిఎంఎఫ్ ని మనం దేంతో డినోట్ చేస్తాం? పి ఆఫ్ ఎక్స్ తోని మనం పిఎంఎఫ్ ని డినోట్ చేస్తాం. మరి దీని యొక్క పిఎంఎఫ్ ఏంటంటే ఎన్సిఎక్స్ p పవర్ x q పవర్ n మైనస్ x, ఓకేనా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వచ్చేసి NCX p పవర్ x q పవర్ n మైనస్ x. మరి వీటి లిమిట్స్ ఎక్స్ ఎక్కడి వరకు అంటే 0, 1, 2 అప్ టు n వరకు. 0 నుంచి n వరకు వీటి లిమిట్స్ అన్నట్టు. 0 అదర్వైజ్. మరి ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ ఏంటంటే ఇక్కడ n, p ఆర్ నోన్ యాజ్ ఏంటట? పారామీటర్స్. n, p ఆర్ నోన్ యాజ్ పారామీటర్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా. ఇప్పుడు ఇది డెఫినేషన్. ఇక్కడ మీరు ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి? దీని పిఎంఎఫ్ వాల్యూ గుర్తుంచుకోవాలి. ఏంటి? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఏంటి అండ్ వాటి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అండ్ వాటి పారామీటర్స్ ఏంటి అనేవి గుర్తుంచుకుంటే మనం ఈ పీజీఎఫ్ అనేది మనం కనుక్కోవచ్చు, ఓకేనా. ఇది ఒకసారి చూసుకొని క్లియర్గా. మనం ఇప్పుడు పీజీఎఫ్ అనేది కనుక్కున్నాం, ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ రాశాను. p of x is equals to NCX p power x q power n minus x. అదేంటి? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ, ఓకే. ఇప్పుడు మనం పీజీఎఫ్ అనేది కనుక్కున్నాం. పీజీఎఫ్ అంటే ఏంటంటే ప్రొబాబిలిటీ ఏం చెప్పాను? ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్, అవునా. ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ అనేది మనం పీజీఎఫ్ తో డినోట్ చేస్తాం, ఓకే. ఇప్పుడు ఇక్కడ
బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇక్కడ పీజీఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఒక బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కే కాదు, ఈ పీజీఎఫ్ అనేది ఒకటే ఫార్ములా ఉంటుంది. అది దాని ఏం ఫార్ములా అంటే పీజీఎఫ్ ని మనం పిఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. ఓకేనా, పీజీఎఫ్ ని మనం పిఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. మరి దాని ఫార్ములా ఏంటంటే ఈ ఆఫ్ టీ పవర్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. పిఎక్స్ ఆఫ్ టీ అనేది పీజీఎఫ్ అన్నట్టు ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ టీ పవర్ ఎక్స్ అనేది ఈ పిఎక్స్ ఆఫ్ టీ యొక్క వాల్యూ. సో మళ్ళీ దీన్ని ఏ విధంగా రాస్తామంటే మనం ఇది డబ్బా కొట్టండి. ఓకేనా, ఇది ఫార్ములా కాబట్టి బాక్స్ కొట్టేసేయండి. ఇప్పుడు పిఎక్స్ ఆఫ్ టీని ఈ ఆఫ్ టీ పవర్ ఎక్స్ ఉంది కదా, దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మీరు పిఎంఎఫ్ చూడాలి, 0 నుంచి n వరకు కదా, 0 నుంచి n వరకు. ఇక టీ పవర్ ఎక్స్ ఉంది కదా, టీ పవర్ ఎక్స్ రాసి ఇంటూ ఏం రాయాలి, పి ఆఫ్ ఎక్స్ రాయాలి. ఇది ఎలా రాశానో మీకు అర్థం కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ వినాలి మీరు. ఫస్ట్ నుంచి 6th వరకు వింటేనే ఇది ఎలా రాసానో అర్థమవుతుంది. డన్. ఇప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి రాయాలి మనం. పి ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే పిఎంఎఫ్ అన్నట్టు. ఇది రాస్తే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 to n టీ పవర్ ఎక్స్ ఉంది కదా, టీ పవర్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే ఇక పిఎంఎఫ్ వాల్యూ ఇది రాయండి, ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ n మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్, ఇక్కడ టీ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ పీకి కూడా పవర్ ఎక్స్ ఉంది. సో ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాసి పవర్ని రాసేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to n. ఇప్పుడు ఎన్సిఎక్స్ నేను ముందు రాస్తున్నాను, ఇక్కడ టీని పీని నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బ్రాకెట్లో రాస్తున్నాను. ఇక్కడ పి ఇంటూ టీ పవర్ ఎక్స్. అర్థమైందా? ఈ పవర్ ఎక్స్ ఒక దగ్గర రాసి ఇక్కడ టీ ఉన్న పీని నేను ఒక బ్రాకెట్లో రాశాను. డన్. ఇక్కడ మిగిలిన ఏంటి ఇంకా క్యూ పవర్ n మైనస్ ఎక్స్. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి, నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 to n వరకు ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో ఒకసారి 1 సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత 2 అండ్ అప్ టు ఎక్కడి వరకు n సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అండి పిఎక్స్ ఆఫ్ టీకి కదా, ఇదంతా పిఎక్స్ ఆఫ్ టీకి ఈజ్ ఈక్వల్స్ టు కదా. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ ప్లేస్లో 0 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీద చూడండి, మీద రాస్తాను నేను. ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ అప్లై చేయండి దీనికి. ఒకసారి 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎన్సి ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పీటీ, ఇక్కడ పీటీ హోల్ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు క్యూ ఎన్ మైనస్ ఎక్స్, ఇక్కడ క్యూ పవర్ n మైనస్ ఎక్స్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్సి ఎక్స్ ప్లేస్లో 1, ఇక్కడ ఇంటూ పి ఇంటూ టీ హోల్ పవర్ ఎక్స్ ఉంది కదా, హోల్ పవర్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్యూ పవర్ n మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1. అండ్ నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. NC2 అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, గమనించండి. పీటీ హోల్ పవర్ 2, ఇక్కడ క్యూ పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు అంటే n వరకు కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో nని సబ్స్టిట్యూట్ చేయండి, NCN పీటీ హోల్ పవర్ n క్యూ పవర్ n మైనస్ n. ఓకేనా? నేను 0 నుంచి n వరకు ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వింగ్ చేసేద్దామండి. ఓకేనా? అట్లయితే ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ NC0, ఇక్కడ ఏంటి NC0 అంటే వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకు 1 వస్తుంది. అండ్ పిటీ పవర్ 0 అంటే దీని వాల్యూ కూడా 1 వస్తుంది. ఎలాగ వస్తుంది సార్ అంటే మీకు ఒక ఫార్ములా గుర్తుండాలి. ఇక్కడ NCX ఫార్ములా గుర్తుందా ఎవరికైనా? NCX ఫార్ములా వచ్చేసి ఏంటంటే
n factorial by x factorial into n minus x factorial, n minus x factorial. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 1 వస్తుందండి. ఇక్కడ చూడండి NC0 అంటే 1, దాని వాల్యూ 1 అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ q పవర్ n మైనస్ 0 అంటే n. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ NC1 ఒకసారి ట్రై చేద్దాం. అంటే x ప్లేస్ లో n ఉంది కదా అండి, x ప్లేస్ లో n ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై x ప్లేస్ లో ఏముంది 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్, ఇక్కడ n మైనస్ x ప్లేస్ లో 1 కదా 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, అవునా, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, అవునా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుంది, NC1 అంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ గమనించండి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. సో ఇక్కడ మీదున్న దాన్ని n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. డినామినేటర్ లో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఇక్కడ న్యూమరేటర్ లో అండ్ డినామినేటర్ లో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు మిగిలేటది ఏంటి, n కదా. సో NC1 వాల్యూ వచ్చేసి ఏంటి, n. ఓకేనా, ఇక్కడ NC1 వాల్యూ వచ్చేసి n వచ్చింది మనకు, డన్. ఇప్పుడు ఇంటూ PT హోల్ పవర్ 1 అంటే PT అవుతుంది, q పవర్ n మైనస్ 1, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ NC2 ఇక్కడ NC2 యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి, నో ప్రాబ్లం. ఓకే, NC2 రాసేసిన తర్వాత ఇక్కడ ఇంటూ PT హోల్ పవర్ స్క్వేర్ q పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు అంటే ఇక్కడ n ఉందండి, ఇక్కడ n అప్ టు NCN అంటే ఇక్కడ చూడండి NCN ఇక్కడ రాస్తాను నేను. ఇప్పుడు NCN కి చూసినట్లయితే ఇది రబ్ చేస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, NCN ఉంది కదా, దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ NC x ప్లేస్ లో n ఉందండి. ఇప్పుడు దీని ఫార్ములా ప్రకారం రాసినట్లయితే n ఫ్యాక్టోరియల్ బై x ఫ్యాక్టోరియల్ అంటే x ప్లేస్ లో n ఉంది కదా, మళ్ళీ n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇప్పుడు n మైనస్ x అంటే n కదా, డన్, ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్, ఇక్కడ n మైనస్ n అంటే 0 ఫ్యాక్టోరియల్, అవునా, n బై n ఇక్కడ అంటే 0 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ మిగిలింది. ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు NCN వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. ఓకేనా, డన్. ఇప్పుడు PT హోల్ పవర్ n ఉంది కాబట్టి n, q పవర్ n మైనస్ n అంటే ఇది 0 అవుతుంది కదండి. ఇప్పుడు q పవర్ 0 అంటే వాల్యూ ఎంత అండి, q పవర్ 0 అంటే వాల్యూ ఎంత, నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఓకేనా, q పవర్ 0 అంటే 1, గుర్తుంచుకోండి, q పవర్ 0 అంటే 1 మనకు, q పవర్ 0 అంటే 1, డన్. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇంకొద్దిగా సాల్వ్ చేసినట్లయితే px ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఇక్కడ q పవర్ n ఉంది కదా, q పవర్ n ప్లస్ n ఇంటూ p ఆఫ్ t q పవర్ n మైనస్ 1 ప్లస్ NC2 PT హోల్ పవర్ స్క్వేర్ q పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు అండి, ఇక్కడ 1 ఇంటూ p, చూడండి 1 ఇంటూ PT హోల్ పవర్ n, అవునా, ఇది 1. ఓకే, డన్, ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు మనకు px ఆఫ్ t వాల్యూ ఏమవుతుంది, లాస్ట్ ఇక్కడ అయిపోయింది ప్రాబ్లం. px ఆఫ్ t అనేది ఏమవుతుంది, ఇక్కడ pgf ఆఫ్ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కనుక్కుంటున్నాం, గుర్తుంచుకోండి. ఇక్కడ px ఆఫ్ t ఏ విధంగా రాస్తారు ఇప్పుడు అంటే ఇక్కడ పవర్ n ఉన్నది తీసుకోండి మనం, ఇక్కడ పవర్ n ఉంది కదా, డన్, ఇక్కడ కూడా పవర్ n ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం తీసుకోవాలి. ఇక్కడ q పవర్ n ఉందండి, q పవర్ n ఉంది, ఇక్కడ PT హోల్ పవర్ n ఉంది కదా,
నేను ఇక్కడ ఈ పవర్ని కామన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి క్యూ అండ్ ఇక్కడ పీటీ ఉంది కదా, ఇక్కడ ప్లస్ పీటీ హోల్ పవర్ ఎన్ రాస్తున్నాను. అర్థమైందా? ఇక్కడ క్యూ అండ్ ప్లస్ పీటీ పవర్ ఎన్ ఉంది కదండి, ఇక్కడ పవర్ ఎన్ రాశాను. ఇదేంటిదంటే పీజీఎఫ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, డన్. మీకు ఎన్సిఎక్స్ ఫార్ములా గుర్తున్నట్లయితే మీకు ఈ విధంగా ఎలా చేయాలో గుర్తుంటుంది ఐడియా. ఇది పీజీఎఫ్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. డన్. వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. అలాగే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి నోట్స్ డౌన్లోడ్ చేసుకోమని. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.